అందరికీ నమస్కారం. తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈరోజు అనగా వృశ్చిక రాశి వారికి మార్చి 21 శుక్రవారం రోజున ఎలాంటి దిన ఫలితాలు ఉన్నాయి, వీరికి ఎలాంటి దేవతారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారు ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి, చేయకూడనటువంటి పనులు ఏమిటి అనేది మనం తెలుసుకోబోతున్నాం. వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వారు 3, 4 పాదాలు అనురాధ నక్షత్రం 1, 2, 4 పాదాల్లో జన్మించినటువంటి రాశివారు ఈ వృశ్చిక రాశివారు. ఈ రాశ్యాధిపతి యొక్క వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు చాలా తెలివిగలవారు. వీరు ఎప్పుడు కూడా మనోధైర్యంతో ముందుకు వెళుతూ అందరినీ మెప్పించాలని ఎంతో ధైర్యంతో ప్రతి ఒక్క పనిలో అన్ని పనులను చేసుకుంటూ చాలా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా వీరికి ఓపిక, శ్రద్ధ, సహనం చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఒకదాని తర్వాత ఒకటి వీరిని పలకరిస్తూ వచ్చినటువంటి ప్రతి సమస్యను కూడా చాలా చక్కగా ఛేదిస్తూ ఉంటారు. ప్రతి సమస్యకు కూడా వీరి నుండి పారిపోయేలా చేస్తారే కానీ ఆ సమస్యల నుండి వీరు మాత్రం ఎప్పటికీ కూడా భయపడరు, తప్పించుకోవాలని కూడా చూడరు. అంత దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు. కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అదేవిధంగా కార్యదీక్షతను కూడా కలిగి ఉంటారు. ఏదైనా కానీ వీరికి అనిపిస్తే మాత్రం ఎదుటివారి మొహం పైన చెప్తారే కానీ మనసులో ఒకటి కూడా లోపల పెట్టుకోరు. అనుకుంటే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కగా కలుపుకొనతరంగా ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా మనవారే అని చెప్పి దగ్గరకు తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారిని ఎవరైనా కానీ ఏదైనా కానీ ఒక మాట అనాలంటే వీరిని మాత్రం ఎదుటివారు భయపడుతూనే ఉంటారు. ఎందుకంటే వారు చాలా గంభీరంగా ఎదుటివారికి భయపడే విధంగా ఉంటారు. ఎక్కడ కూడా ఏ విధంగా కూడా తగ్గరు. ఎటువంటి సిచ్యువేషన్లు ఎదురైనప్పటికీ కూడా విషయంలో మాత్రం వీరు తప్పు లేకుంటే దేనికి కూడా తలవంచరనమాట. ఏ విషయమైనా సరే తప్పుంటే తప్పని చెప్తారు, ఒప్పుంటే ఒప్పని చెప్తారే కానీ ఏ విషయంలోనూ సరే భయం లేకుండా ఎవరికైనా సమాధానం ఇస్తూ ఉంటారు. అయితే ఏదైనా ఒక విషయం కాడ తప్పు అనిపిస్తే చాలా పెద్దవారైనా కానీ ఎదుటివారు దాన్ని తప్పు అని చెప్పేస్తారే కానీ దేనికి భయపడరు అని చెప్పుకోవచ్చు. వీరు అంత ధైర్యంతో ఉంటారు. అలాగే వీరికి రేపటి రోజున ఎదుటివారితో కొంచెం ఒడిదుడుకులు ఎదురయ్యేటువంటి సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి వీరికి రేపటి రోజున వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అనేటివి ఎదుర్కోవాలి. అయితే మంచిది. ఎప్పుడు కూడా కొన్ని బంధాలు అయితే కొంతమంది విడిపోతూ ఉంటారు. అలాగే కొంతమంది ఏంటంటే మన వాళ్ళే కదా అని మనం తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసామో అన్నట్లుగా కొంతమంది మనకు పట్టించుకోరండి. కొంతమంది ఏమో అదేదో తప్పుడు మాటగా అన్నట్లు దాన్నే సీరియస్గా తీసుకొని జీవితాంతం కూడా మన పైన ద్వేషాన్ని పెంచుకొని మన నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి మన కోపాన్ని మనం దూరంగా ఉంచుకోవాలి. బంధాలు అనేవి నిలబడుతూ ఉంటాయి. కాబట్టి కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవడం అయితే మనకు చాలా మంచిది. ఎందుకంటే మన కోపమే మనకు శత్రువు అని అంటారు. కాబట్టి మన కోపాన్ని మనం అదుపులో ఉంచుకోవడం వల్ల మనకు బంధాలు అనేవి నిలబడతాయి. ఏదైనప్పటికీ రేపటి రోజున బంధాలను దూరం చేసుకోకూడదు అనుకున్నా రేపటి రోజున మీకు ఏదైనా కానీ ఒక సందర్భంలో మీకు కోపం వస్తే కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే రేపటి రోజున ఆర్థిక పరంగా దృఢంగా కూడా ఉంటారండి. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే వారి ద్వారా మీ ఆ ధనాన్ని రేపటి రోజున మీరు తిరిగి పొందుకోబోతున్నారు. రేపటి రోజున మీకు చేతి నిండా కూడా ధనం అందేటట్లుగా ఛాన్సెస్ అనేది రేపటి రోజున కనిపిస్తూ ఉన్నాయండి. చేతి నిండా ధనం అంటే మీరు ఏదో కోటీశ్వర్లు అయిపోవడం అంటే మీ చేతి నిండా ధనం అందేసి మీ యొక్క సమస్యను అన్నిటినీ కూడా తొలగిపోవడం కాదండి. రేపటి రోజున మీకు ఆర్థిక పరంగా కొంతమేర మెరుగు అనేటువంటి అవకాశం అనేది మీకు కలుగుతుందని చెప్పొచ్చు. మీ అన్ని అవసరాలకు సరిపడా, మీ కుటుంబ అవసరాలకు సరిపడా ధనం అయితే మీకు తప్పకుండా అందబోతుంది. ఒక మంచి బంధం అంటే మీ మనసు కోరుకునే విధంగా ఎదుటి వ్యక్తుల ప్రవర్తన వల్ల మీ మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. వారు ఎవరైనా కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ భాగస్వామి కావచ్చు, మీతో ఏదైనా ఎవరైనా కొంచెం ప్రేమపూర్వకంగా మీ స్నేహితుల పరంగా ఉండేటువంటి వారు మీతో సంతోషకరమైనటువంటి వార్తలు అందించడం ద్వారా మీకు ఉండేటువంటి ఏదైనా తొలగిపోబోతుందన్నమాట సమస్య. ప్రతి రోజున మీ మనసు అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఎవరైతే దగ్గర వారు ఉంటారో లేదంటే మీ కుటుంబాల సభ్యులు కానీ పరిష్కరించుకునేటువంటి సమస్యల ద్వారా ఉండేటువంటి కోపాలు, టెన్షన్స్ అన్నీ కూడా మీకు ఉన్నటువంటి సమస్యల వల్ల కలిగేటువంటి బాధలన్నీ కూడా మర్చిపోయి ప్రశాంతంగా గడిపేందుకు రేపటి రోజున మీకు అనుకూలంగా కనిపిస్తుంది. కాబట్టి మీ యొక్క కోపాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించుకోవాలని
ఎందుకంటే ఏ విధంగా ఏ యొక్క సందర్భంలో అయినా మీరు ఏ విధంగా కోపం వస్తుందో చెప్పలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే మీ యొక్క సమస్యల వల్ల కావచ్చు, లేదంటే మీకు ఏదైనా చికాకు వల్ల కావచ్చు, అధికమయ్యేటువంటి పరిస్థితులు, దీనివల్ల మీకు ఉండేటువంటి బంధాలు కూడా దూరం అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు కోపాన్ని తగ్గించుకోవాలని ఎక్కువ కోపాన్ని ప్రదర్శించకండి. ఒకరు కూడా ప్రశాంతంగా ఉండి ఎదుటివారు సంతోషంగా పట్టించుకోకుండా తిరిగి ప్రశాంతత పంచేందుకు ప్రయత్నించండి. ఇక రేపటి రోజున ఇతరులు కూడా మీ గురించి ఏమని అనుకుంటున్నారు అనేటువంటి విషయాలను మీరు పట్టించుకోకండి. మీరు ఇతరులను కలవడానికి కూడా ఇష్టపడరు. ఒంటరిగా ఉండడానికి మీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ మీతో కొంత టైమే స్పెండ్ చేసి మిమ్మల్ని ఆనందపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీతో కాలక్షేపణ గడుపుతారు. సమయం వృధా చేసుకోకుండా మీరు కూడా వారితో సంతోషంగా ఆనందంగా గడపండి. రేపటి రోజున మీ యొక్క భాగస్వామి పట్ల కూడా మీరు సఖ్యత అనేది పెరుగుతుంది. ఏదైనా కానీ ఒక చిన్న ఇష్యూ వల్ల చిన్న సఖ్యత అనేది అంటే ఇష్యూస్ వస్తుంటాయి కదండి, అలాంటి వారందరూ కూడా రేపటి రోజున మీ యొక్క బంధంలో సఖ్యత పెరిగి అందరూ కూడా చాలా సంతోషంగా గడుపుతారనమాట. ఉదయం రిలాక్సేషన్ అనేది మీకు చాలా దొరుకుతుంది. రేపటి రోజున ఏదైనా ఒక పని మీద శ్రద్ధ అనేది అవ్వడం వలన మీకు ఏదైనా హై టెన్షన్స్ కానీ, బీపీ రేంజ్ అవ్వడం కానీ, బీపీ ఎక్కువ పెరగడం కానీ, అధికారుల వల్ల మీకు కోపం రావడం కానీ సహజంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి ప్రశాంతతను ఉంచుకోవాలని ప్రయత్నించండి. ఎవరిపైన కోపం వచ్చినా సరే మీ మనసును మీరే శాంతపరిచేందుకు ప్రయత్నాలు చేయాలి. మీ జీవిత భాగస్వామి మీకు సహాయపడి ప్రతి విషయంలోనూ కూడా మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది. మీరు చాలా ప్రశాంతంగా ఎక్కువగా నిద్రపోవడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. అలా జరగడం వల్ల మీకు చాలా రోజుల నుండి కూడా లేనటువంటి ప్రశాంతత అనేది తప్పకుండా ఈరోజు కలిగిందనేటువంటి రిలీఫ్నెస్ మీకు మైండ్కి ఒక హ్యాపీనెస్ అనేది ఇస్తుందన్నమాట. అంతా కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను అనేటువంటి భావన కూడా మీకు ఎదురవుతుంది. చాలా అంటే చాలా ఆనందంగా పీస్ఫుల్గా రేపు రోజంతా కూడా మీకు సాగిపోతుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా పీస్ఫుల్గా ఉంటే అనుకూలంగా ఉండేటువంటి సమయం అనేది ఉండదు కాదండి. రోజుల్లో కొంతమేర సమయం అయినా కానీ ఎవరికైనా ఎవరి జీవితంలోనైనా ప్రతికూలంగా ఉండేటువంటి సమయం అనేది ఒకటి ఉంటుంది. అన్నిటికీ కూడా మీరు అనుకూలంగా మార్చుకోవడానికి మీరు నవగ్రహ ఆరాధన అనేది చాలా మేలు చేస్తుంది. అదేవిధంగా నిత్యం కూడా చెబుతూ ఉంటాను కదండి, శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుందని. తప్పనిసరిగా చేసుకోవాలి. తప్పకుండా శివారాధన చేసుకోవడం వల్ల శివాలయానికి వెళ్ళిన తర్వాత ప్రదక్షిణలు చేసి పరమేశ్వరునికి దర్శించుకొని మీకు ఏదైనా కానీ మీ మనసుని నచ్చిన విధంగా అట్టి సమయంలో మీ మనసు రిలీఫ్ అన్నట్లుగా అనిపిస్తే కొంత సమయంలో మీకు టైం అనేది దొరికితే మీరు తప్పకుండా శివాలయానికి వెళ్ళండి. అక్కడ కూర్చొని ఆధ్యాత్మిక పరంగా, యోగా పరంగా కానీ, ధ్యాన పరంగా కానీ కాసేపు అక్కడ కూర్చొని మీరు శివయ్యని మనసారా స్మరించుకుంటూ నామస్మరణ అనేది చేసుకోండి. మీ మనసుకు తప్పకుండా రిలీఫ్నెస్ అనే ప్రశాంతత అనేది తప్పకుండా కలుగుతుంది. మీరు చాలా అంటే చాలా ప్రశాంతంగా, లోన్లీగా లేకుండా రిలీఫ్గా ఉన్నట్లు మీ యొక్క మనసును ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అలాగే మీ ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోండి. అదేవిధంగా మీ ఇంట్లో ఏదైనా రేపటి రోజున చిన్నపాటి సమస్యలు వాటినిటిని పట్టించుకోకండి. ఎందుకంటే మీకు ఉండేటువంటి హై టెన్షన్స్ వల్ల మీరు సమస్యలని కూడా పట్టించుకోవడం వల్ల ఆ చిన్నపాటి అనారోగ్య సమస్యలకు కూడా గురి కావాల్సి ఉంటుంది. కాబట్టి అటువంటి వాటిని ఏమీ పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండండి. మీకు రేపటి రోజున అంటే మీకు ఒక అదృష్టంగా భావించేటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు అనమాట, భావించవచ్చు. ఎందుకంటే ఒక మనిషికి ఐశ్వర్యం ఉంటేనే ప్రశాంతత ఉండేటువంటి మనస్తత్వం కాదండి. మనసుకు ప్రశాంతత అనేది దొరికినప్పుడే మనిషి నిజమైన ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఆ ప్రశాంతత అనేది మనిషికి లేకుంటే మనిషి ఏ విధంగా ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కదా, ప్రతి ఒక్కరు కూడా పీస్ఫుల్గా ఆనందంగా గడపడానికి మీకు ఒక మంచి రోజుగా ఉందని రేపటి రోజును చెప్పుకోవచ్చు. మీరందరూ కూడా సక్సెస్ఫుల్గా పీస్ఫుల్గా రేపటి రోజంతా కూడా మీరు చక్కగా సాగిపోబోతున్నారనమాట. ఈ యొక్క రాశివారు మీకు ఉన్నంతలో పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశివారు రేపటి రోజున అంటే మార్చి 21వ తేదీ శుక్రవారం రోజున ఈ విధంగా మీకు ఈ యొక్క జీవితంలో ఎటువంటి సానుకూల ప్రతికూల అంశాలనేటివి మీ జీవితంలో ఎదురవబోతున్నాయి. అదేవిధంగా ఏ దైవారాధన చేయడం వల్ల మీరు చేసిందనేటువంటి ముఖ్య అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే, ఈ వివరణ మీకు నచ్చినట్లయితే ఈ చిన్న లైక్ చేసి అంటే మన వీడియోకి ఒక లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వృశ్చిక రాశి వారు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వచ్చే అప్డేట్స్ను మీరు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.